నిన్న ఏపీడిఎస్సి 2025 సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించిన ఫైల్ అప్లోడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ ఇచ్చి వెంటనే 26 to 36 మినిట్స్ లోపు తీసేయడం జరిగింది. మరి ఆ ఆప్షన్ చాలామంది చూసుకున్నారు, ఆ తర్వాత డిసేబుల్ చేశారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మరి ఆ ఆప్షన్ గనక వచ్చిపోయినట్టయితే మనం సెలక్షన్ లిస్ట్లో ఉన్నట్టేనా? అదొకటి. ఇక రెండోది, ఈరోజు మధ్యాహ్నం అంటే 26వ తారీఖు మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాల్ లెటర్లు ఇచ్చిన విధంగా స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలని చెప్పేసి కన్వీనర్గా చెప్పడం అయితే జరిగింది. సో మరి ఇది నిజంగా కాల్ లెటర్స్ మధ్యాహ్నం రిలీజ్ చేస్తారా? ఇక 28వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. మరి నిజంగా స్టార్ట్ అవుతుందా, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా? సో దీని గురించి అడుగుతా ఉన్నారు అందరూ కూడా. సో దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మరి ఇంతకుముందు వరకు వచ్చేసరికి మీరు న్యూస్ పేపర్ రిపోర్ట్లు చూసుంటారు. 24 నుంచి 21 నుంచి 25 నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది అని చెప్పేసి మనం నిన్న మళ్ళీ పోస్ట్పోన్ అవుద్దా లేదా డిలే చేస్తారని మొత్తం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇక ఈ డిఎస్సి కండక్ట్ చేసిన వాళ్ళే అధికారికంగా ప్రకటన చేయడం అయితే జరిగింది కదా. మొదట్లో చెప్పినట్టు విధంగా మొత్తం సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సంబంధించిందంతా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వీళ్ళు చేయటం అయితే జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాల్ లెటర్లు ఆపుతారా అంటే, కాల్ లెటర్లు అయితే మధ్యాహ్నం నుంచి ఎట్టి పరిస్థితుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది 2 గంటల తర్వాత ఏదైనా మధ్యాహ్నం 2 కరెక్ట్ 2 దగ్గర నుంచి రిలీజ్ చేస్తారు. మరి నిన్న ఆప్షన్ ఇనాబుల్ చేసి డిసేబుల్ చేశారు కదా, మరి వచ్చింది చూసుకున్నారు కదా. మరి అది ఆప్షన్ వస్తే సెలక్షన్ లిస్ట్లో పేరు ఉన్నట్టేనా, కాల్ లెటర్ వచ్చినట్టేనా అంటే, వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? టెస్టింగ్. ఏంటంటే తీరా ఒకేసారి టెస్టింగ్ చేయకుండా ఈ ఫైల్ అప్లోడ్ ఆప్షను వదిలినట్టయితే అందుట్లో ఏదైనా సాంకేతిక లోపాలు కనుక వచ్చినట్టయితే కౌన్సిలింగ్కి ఇబ్బంది అవుతుంది, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేశారు నిన్న. ఆ టెస్టింగ్ ఎలా ఉంటుంది? ఎవరికైతే కాల్ లెటర్లు వెళతాయో వాళ్ళకి మాత్రమే ఈ ఫైల్ అప్లోడ్ వచ్చే విధంగా అయితే ఈ ఆప్షన్ తీసుకురావడం అయితే జరిగింది. అది సక్సెస్ అయింది. నిన్న చాలామంది చూసుకున్నారు, చాలామంది అప్లోడ్ చేయలేదు. సో నిదానంగా నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకుందాం అనే ఉద్దేశంలో ఉంటారు. నెట్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయండి, వాళ్ళ రోజులు మొత్తం ఎక్కువ శాతం కనుమరుగైపోయినాయి. ఎక్కడో సిటీస్లో తప్ప, అది కూడా కష్టమే. ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళకు కూడా సిస్టమ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్స్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. క్రోమ్లోకి వెళ్ళి డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలండి. ఏ చిన్న పులు పోయినా కూడా ఇది అవ్వదు. అయితే మరి ఈ 28వ తారీఖు జరిగేది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా అంటే, ఇక్కడ మీరు ఆలోచించాలి. ఏంటంటే ఈ కాల్ లెటర్లో వచ్చేసరికి మీ డేట్ అండ్ వెన్యూ ఇస్తారు, షెడ్యూల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి. సో దాని ప్రకారం మీరు వెళ్ళాలి, ఇచ్చిన డేట్కి ఆ టైంకి వెళ్ళాలి. రాని పక్షంలో ఇక ఛాన్సు లేదు, తొక్కలేదు, ఇక మీది రద్దు చేసేస్తారు. ఇక్కడ ఒక్కటే, పోయిన సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్లో మీకు గుర్తుందో లేదో బీభత్సమైన వర్షాలు వచ్చినాయి. ఆగస్టు సెప్టెంబర్లో వైర్లు తెగిలిపోవటం ఎక్కడికక్కడ అవన్నీ కూడా. సో ఆ విధంగా ఏమైనా వర్షాలు వస్తే ఏమన్నా ఆలోచిస్తారేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 28వ తారీఖు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కానివ్వండి, ఈరోజు మధ్యాహ్నం కాల్ లెటర్లు డౌన్లోడింగ్ కానివ్వండి జరిగిపోతుంది. ఎందుకంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వాళ్ళు విడుదల చేయటం అయితే జరిగిందని నేను చెప్పాను కదా మార్నింగ్. సో ఈ విధంగా ఉంటుందండి. మీరు ఏం చేస్తారంటే ఫస్టే డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేయొద్దండి. ముందు అందుట్లో ఏమడిగాడో చూసుకోండి. మీ నేము వచ్చేసరికి యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్లస్ మీరు అప్లికేషన్లో ఇచ్చిన విధంగా మీ కాల్ లెటర్లో వచ్చిన విధంగానే ఉండాలి.
సో దాని ప్రకారం ఒక చెక్ లిస్ట్ చూసుకొని దాంట్లో వచ్చేసరికి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో అవన్నీ రాసుకొని టిక్కులు కొట్టుకోండి. ఒక్కొక్కటి అప్లోడింగ్ చేసిన తర్వాత టైపింగ్ దగ్గర కానివ్వండి, సర్టిఫికెట్స్ అప్లోడింగ్ దగ్గర కానివ్వండి, ఒక్కసారి కనుక ఎడిట్ ఆప్షన్ పోయిందంటే, అంటే సబ్మిషన్ కనుక జరిగితే ఎడిట్ ఆప్షన్ ఉండదు, గుర్తుంచుకోవాలి మీరు. సబ్మిట్ చెయ్యకముందు అయితే డిలీట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా సర్టిఫికెట్లన్నీ ఆర్డర్లో పెట్టుకొని 1 by 1 అక్కడ ఏం అడిగాడో క్లియర్గా చదివి చేయండి. ఏది పడితే అది అప్లోడ్ చేస్తే తీసుకోదా, ఎందుకంటే రెడ్ స్టార్ ఉంటుంది కదా, రెడ్ స్టార్ అంటే కంపల్సరీగా అది అప్లోడ్ చేయాలి కదా. అంటే రెడ్ స్టార్ అనేది కంపల్సరీగా ఫైల్ అప్లోడ్ చేయాలని ఉంటుంది, కానీ ఈ సర్టిఫికెట్ ఇదే అవ్వాలి, లేకపోతే బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సర్టిఫికేట్ ప్లేస్లో డిగ్రీ సర్టిఫికేట్ ప్లేస్లో పెడతాను అని అది తీసుకోదు అని మాత్రం అనుకోవద్దు. రెడ్ స్టారు ఇచ్చేది ఎందుకంటే కంపల్సరీగా ఈ ఫీల్డ్ ఫిల్ చేయాలి మీరని. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ ఫైల్ అయినా తీసుకుంటుంది, కాకపోతే మీరు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వాటిని అప్లోడ్ చేయాలి. అందుట్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక అప్లికబుల్ ఉందనుకోండి, అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే చెక్ లిస్ట్ రాసుకోవడమే కాదండి, ఎవరన్నా ఎక్స్పర్ట్ ఉంటే పక్కన వాళ్ళ గైడెన్స్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, అర్ధరాత్రి వదిలితే గెజిటెడ్ సైన్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం వీడియోలో. సో దాని గురించి వాళ్ళ మధ్యాహ్నం కాల్ లెటర్స్ డౌన్లోడింగ్ ఆప్షన్ ఇచ్చినట్టున్నారు. సో మొత్తానికైతే సమస్యలు ఏమీ లేవండి, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి. మొత్తానికి ఈ ఫైల్ అప్లోడ్ ఆప్షను సక్సెస్ అయిపోయింది. కాల్ లెటర్ అసలైతే కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఈ ఫైల్ అప్లోడ్ ఆప్షన్ రావాలి, కానీ ముందే వచ్చాడు టెస్టింగ్ కోసం. సో ఇది వచ్చిన తర్వాత ఇది వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సెలక్షన్ లిస్ట్ కూడా నాకు తెలిసి అయితే మధ్యాహ్నమే వదిలేస్తారండి. ఓకేనా? సో ఇది అన్నమాట. సో మీరైతే ఎటువంటి డిలే చేయొద్దు. రేపు ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి ఈరోజే ఏమన్నా పెండింగ్ పనులు ఉంటే, నాకు తెలిసి కాల్ లెటర్ వచ్చిన తర్వాత గెజిటర్ కనుక దగ్గరలోనే ఉంటే గెజిటేటర్ ఆఫీసర్ సైన్ ఈజీగా తొందరగా అయిపోతుంది. లేదనుకోండి ఇక అప్లోడింగ్ ఆప్షన్ మీకు సాయంత్రం అవుతుంది. ఓకేనా? సో ఫైల్ అప్లోడ్ ఆప్షన్ స్టాండర్డ్ అయిన తర్వాత, అంటే నిన్నట్లాగా తీసేసినట్టు కాకుండా ఒక గంట వెయిట్ చేసిన తర్వాత స్టేబుల్ కండిషన్లో ఉన్నప్పుడు అప్పుడు అప్లోడ్ చేయండి. ఎనీవే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్. అందరికి కూడా ఖచ్చితంగా అయితే 800 ర్యాంక్ వరకు కూడా జాబులు వచ్చేస్తాయి. అది ఏ కేటగిరీ అయినా కానివ్వండి. మ్యాక్సిమం ఇవాళ రోజున అన్ని పోస్టులకి సరిపడా మెరిట్ లిస్ట్ ఇచ్చారు. కింద ఉన్న వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్.